చూడండి నెక్స్ట్ చాప్టర్ డ్యూయల్ నేచర్ ఎక్సర్సైజ్ 4 ప్రీవియస్ సమ్స్ పేజ్ నెంబర్ 211. సేమ్ అదే బుక్లో వాల్యూమ్ 3 చూడండి. ఫస్ట్ సమ్ చూడండి. ఏ ప్యారల్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ ఇన్ x డైరెక్షన్ ఫాల్స్ ఆన్ ఏ slit of width d. If after passing the slit an electron acquires a momentum py in y direction, then majority of electrons passing through slit. ఇచ్చాడు ప్రాబ్లం, ఇట్లా ఇచ్చాడు డయాగ్రామ్, ఇట్లా స్లిట్ ఇచ్చాడు, ఎలక్ట్రాన్స్ ఇట్లా పాస్ అవుతున్నాయి అన్నాడు. ఇక బ్రాగ్ స్పెక్ట్రోమీటర్లో ఫార్ములా ఒకటి ఉంటుందన్నమాట, d sin theta ఈక్వల్ టు n లాంబ్డా అని. బ్రాగ్స్ ఈక్వేషన్ అంట. సో ఇందులో నీకు sin theta ఈక్వల్ టు n లాంబ్డా బై d, వేరే n ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ తీసుకుంటాం. సో దాని నుంచి sin theta ఈక్వల్ టు లాంబ్డా బై d. చూడండి, ఇందులో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఉన్న డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా అంటే లాంబ్డా ఈక్వల్ టు h బై mv. లాంబ్డా ఈక్వల్ టు h బై mv. ఇక్కడ mv అంటే మొమెంటంని py అని ఇచ్చాడు ప్రాబ్లంలో. మొమెంటం ఈక్వల్ టు py అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ sin theta ఈక్వల్ టు లాంబ్డా బై d వచ్చింది. వేరే లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ లైట్, d అంటే ఈ స్లిట్ యొక్క విడ్త్. ఈ లాంబ్డా అనేది వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది యాంగ్స్ట్రామ్లో ఉంటుంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 10⁻⁻10లో, అంటే ఈ వాల్యూ వచ్చేసరికి <1 అవుతుంది. <1, లాంబ్డా బై d ఈజ్ <1. సో ఈ లాంబ్డా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, h బై py ఇంటూ d ఈజ్ <1 లేదా h py ఇంటూ d. ఇది ఆప్షన్. h ఈ ఆప్షన్ పెట్టండి. h py ఇంటూ d లేదా py ఇంటూ d ఈజ్ గ్రేటర్ దాన్ py ఇంటూ d ఈజ్ గ్రేటర్ దాన్ h. ఇది h py ఇంటూ d. నెక్స్ట్ సమ్, సెకండ్ సమ్ చూడండి. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సలరేటెడ్ బై వోల్టేజ్ v ఈక్వల్ టు 50 volts. చూడండి, ఫార్ములా అంటే లాంబ్డా ఈక్వల్ టు h బై mv కదా, జనరల్ ఫార్ములా ఇది. ఇందులో కేసెస్ ఉంటాయి, కేసెస్ని ఒకసారి చూడండి. దీన్ని h బై మొమెంటం p అంటాం. p ఈక్వల్ టు √2m ఇంటూ ke రిలేషన్. మీరు ke అంటే v ఇంటూ q, v ఇంటూ q, ఈ రిలేషన్స్ అన్ని ఒకసారి చూడండి. సో దాని నుంచి లాంబ్డా ఈక్వల్ టు h బై 2m ఇంటూ vq అవుతుంది. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అన్నాడు కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క మాస్ 9.1 ఇంటూ 10⁻⁻31. వోల్టేజ్ ఇచ్చాడు 50 volts అని. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻19. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది మీకు, లాంబ్డా ఈక్వల్ టు √150 బై b అని. లేదా ఈ జనరల్ ఫార్ములా, లేదా షార్ట్కట్లో ఈ ఫార్ములా ఉంటుంది, లాంబ్డా ఈక్వల్ టు √150 బై b. 150 బై వోల్టేజ్ 50 అన్నాడు, 3 √3 అంటే అంత 1.732. నోట్ చేసుకుని నెక్స్ట్ చూడండి. థర్డ్ సమ్ చూడండి. The photoelectric surface is illuminated successively by monochromatic light of wavelength lambda and lambda by 2. If maximum kinetic energy of the emitted electrons in the second case is 3 times that in the first case. చూడండి, మీకు ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి, h mu ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ 5 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇటు ల్యాంబ్డాలో ఇచ్చాడు కాబట్టి ల్యాంబ్డా ఇందులో ఉంటుందంటే ఇందులో ఉంటుంది, hc బై ల్యాంబ్డా. మ్యూ అంటే c బై ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ke మ్యాక్స్, జనరల్ ఈక్వేషన్. ఆ తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ల్యాంబ్డా అనే వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఫాల్ అయింది ఫోటోఎలక్ట్రిక్ మెటల్ మీద. తర్వాత నెక్స్ట్ సెకండ్ కేసులో లాంబ్డా బై 2 అనే వేవ్ లెంత్ ఫాల్ అయింది. ఇట్లా ఫాల్ అయినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద సెకండ్ కేస్ ఈజ్ 3 times దట్ ఇన్ ద ఫస్ట్ కేస్. ఇది సెకండ్ కేస్. సెకండ్ కేసులో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 3 times ఇన్ ద ఫస్ట్ కేస్. అయితే ఇంకనుకున్నాడైతే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది సర్ఫేస్ అన్నాడు, వర్క్ ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయి. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తుంది. కానీ ke మ్యాక్స్ అంటే ఎన్న hc బై ల్యాంబ్డా మైనస్ 5 అని రాయొచ్చు కదా ఈక్వేషన్ నుంచి. సో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, 2hc బై ల్యాంబ్డా ఈక్వల్ టు 5 ప్లస్ 3 ఇంటూ ke అంటే hc బై ల్యాంబ్డా మైనస్ 5. చూడండి ఎంత వస్తుంది, 5 - 3 5 ప్లస్ 3hc బై ల్యాంబ్డా
దాన్ని తీసుకొచ్చామనుకో ఎంత వస్తుంది -25 ఈక్వల్ టు చూడండి -25 కదా, -25 ఇటు తీసుకొస్తే 25 ఈక్వల్ టు 2hc బై దెన్ 25 ఈక్వల్ టు 2hc బై ల్యాండా. 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది 2hc బై hc బై ల్యాండా కదా, hc బై ల్యాండాని 3hc బై ల్యాండా -2hc బై ల్యాండా ఈక్వల్ టు hc బై ల్యాండా. దాని నుంచి 5 ఈక్వల్ టు hc బై 2 ల్యాండా అవుతుంది. నోట్ చేయండి. నెక్స్ట్ 4th సమ్ చూడండి. 4th సమ్, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఇనీషియల్ వెలాసిటీ v collides with a particle b of mass m/2 which is at rest. The collision is head on and elastic, then ratio of de Broglie wavelengths after collision అన్నాడు. సో de Broglie wavelength ఫార్ములా అంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv, వేర్ v అంటే వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ ఫస్ట్ ఇనీషియల్గా ఒక పార్టికల్ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇట్ కొలైడ్స్ విత్ మాస్ m, ఇట్ కొలైడ్స్ విత్ ఏ పార్టికల్ b ఆఫ్ మాస్ m/2, ఇంకో పార్టికల్తో కొలైడ్ అయింది. దీని వెలాసిటీ ఈక్వల్ టు 0, దీని వెలాసిటీ ఈక్వల్ టు 0 అంటే u1 ఈక్వల్ టు v, u2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0. ఆ తర్వాత కొలైడ్ అయిన విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. ద కొలిజన్ ఈజ్ హెడ్ ఆన్ అండ్ ఎలాస్టిక్. దెన్ రేషియో ఆఫ్ de Broglie wavelengths, కొలిజన్ జరిగిన తర్వాత de Broglie wavelength వెలాసిటీస్ చేంజ్ అవుతాయి కదా, వెలాసిటీస్ చేంజ్ అవుతాయి. సో v1 v2 వాల్యూస్ని కట్టి క్యాలిక్యులేట్ చేసి అది వేవ్ లెంత్ ల్యాండాలో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, దీని కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేసాం అనుకో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తే m ఇంటూ v ప్లస్ ఇదంతా 0 అవుతుంది. ఆ తర్వాత దీని మాస్ m, దీని మాస్ m/2, m ఇంటూ v1 ప్లస్ m/2 ఇంటూ v2. ఈ mm క్యాన్సిల్ అయింది అనుకోండి, ఎంత వస్తుంది v ఈక్వల్ టు v1 ప్లస్ v2/2. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా ఉంటుంది, ఈక్వల్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. ఇక్కడ సెకండ్ బాడీ ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాడు కాబట్టి 0, 0. దీని నుంచి ఇనీషియల్ లాస్ట్ ఎంత ఇచ్చాడు, u1 అంటే v అని ఇచ్చాడు కదా, అంటే v2 మైనస్ v1 బై v ఈజ్ ఈక్వల్ టు 1. 1 దేనికి, ఇది ఫర్ ఎలాస్టిక్ కొలిజన్కి, ఫర్ ఎలాస్టిక్ కొలిజన్ ఈక్వల్ టు 1. అంటే దీని నుంచి వచ్చే ఈక్వేషన్ v2 మైనస్ v1 ఈక్వల్ టు v వస్తుంది. v2 మైనస్ v1 ఈక్వల్ టు v. దాని నుంచి v2 అని రాయొచ్చు, v2 ఈక్వల్ టు v ప్లస్ v1. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో, v ఈక్వల్ టు v1 ప్లస్ v2/2. v2/2 అంటే v ప్లస్ v1/2 ఎంత వస్తుంది మరి 2v ఈక్వల్ టు 2v1, ఇంత v ఈక్వల్ టు 3v1 వస్తుంది, లేదా v1 ఈక్వల్ టు v/3. సిమిలర్లీ ఇదే ఈక్వేషన్ నుంచి v1 ఎంత అవుతుంది, v1 ఈక్వల్ టు v2 మైనస్ v. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, v2 వాల్యూ వస్తుంది. అంటే v ఈక్వల్ టు v1 అంటే v2 మైనస్ v ప్లస్ v2/2, 2v2 2v2 మైనస్ 2v ప్లస్ v2 ఎంత వస్తుంది 2v ప్లస్ 2v, 4v ఈక్వల్ టు 3v2. దాని నుంచి v2 ఈక్వల్ టు 4v/3. చూడండి, v1 వాల్యూ వచ్చింది, v2 వాల్యూ వచ్చింది. సో ల్యాండా అంటే ఎంత రాస్తా, h బై మాస్ m, వెలాసిటీ ఎంత v1 అంటే v/3. ఆ తర్వాత ల్యాండా a బై ల్యాండా b కట్టు, దాని ల్యాండా a బై ల్యాండా అంటే h బై మాస్ ఏమో m/2, వెలాసిటీ ఎంత వచ్చింది 4v/3 వచ్చింది, 4v/3. సో ఎంత వస్తుంది, దీని నుంచి రావాల్సినటువంటి ఆన్సర్ చూడండి ఎంత వస్తుందంటే మీకు ఈ h/mv క్యాన్సిల్ అవుతాయి. సో ఈ 3 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇదేమో 2 టైమ్స్, ఇది ఈక్వల్ టు ల్యాండా a బై ల్యాండా b ఈక్వల్ టు 2 వస్తుంది. సో నెక్స్ట్ సమ్ చూడండి, నోట్ చేసుకోండి.
నెక్స్ట్ సమ్ చూడండి. An electron beam is accelerated by a potential difference V to hit a metallic target to produce X-rays. It produces continuous as well as characteristic X-rays. If lambda min is the smallest possible wavelength కి ఫార్ములా ఉంటుంది ఎక్స్రేస్లో. లాంబ్డా మినిమం ఈక్వల్ టు హెచ్సి బై ఈవి. ఎక్స్రేస్లో ఉన్నది ఒకే ఒక ఫార్ములా, మినిమం వేవ్లెంత్ ఫార్ములా హెచ్సి బై ఈవి. నీకు ఇచ్చినటువంటి గ్రాఫ్ దేనికి ఇచ్చాడు? లాగ్ ల్యాంబ్డాకిను లాగ్ వీకి ఇచ్చాడు. లాగ్ ల్యాంబ్డాకిను వోల్టేజ్కి, అంటే దీన్ని లాగర్థం అప్లై చేసామనుకో, లాగ్ ల్యాంబ్డా ఈక్వల్ టు లాగ్ హెచ్సి బై ఈ మైనస్ లాగ్ వి. నాకు ఇచ్చింది ల్యాంబ్డాకిను వీకి కదా గ్రాఫ్ ఇచ్చింది. లాగ్ ల్యాంబ్డాకిను లాగ్ వీకి గ్రాఫ్ ఇచ్చాడు. చూడండి, దీన్ని రాసుకోవచ్చు కదా, లాగ్ వి ప్లస్ లాగ్ హెచ్సి బై ల్యాంబ్డా. ఈ హెచ్ సి ల్యాంబ్డా ఇవన్నీ కాన్స్టెంట్. సో దీన్ని కంపేర్ చేస్తాం అనుకో, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయి. వై అనేది వై యాక్సిస్ మీదే ఉంది, లాగ్ ల్యాంబ్డా వై యాక్సిస్ మీద ఉంది. ఇక్కడ వోల్టేజ్ అంటే నీకేమొచ్చింది? మైనస్ వచ్చింది. నెగిటివ్ స్లోప్ అంటే m ఈక్వల్ టు -1 అని రాసుకోవచ్చు. m ఈక్వల్ టు -1, ఇదేమో కాన్స్టెంట్, సి అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో నెగిటివ్ స్లోప్ అంటే ఇచ్చినటువంటి గ్రాఫ్స్లో నెగిటివ్ స్లోప్ అనేది ఒక గ్రాఫ్కే ఉంది. దాని థర్డ్ ఆప్షన్ నోట్ చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి, 6th సమ్. ఏ లేజర్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ lambda equal to 660 nanometers is used to weld retina detachment if a laser pulse of width 60 milliseconds అన్నాడు. width అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? టైం ఇచ్చాడు 60 milliseconds, 10⁻³ seconds. అంత టైం పాటు ఫాలో అయినాయి. దాని రెటీనా మీద 60 milliseconds వరకు ఫాలో అయినాయి. సో పవర్ P ఈక్వల్ టు 0.5 kilowatts. దెన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్ ద పల్స్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ చూడండి, పవర్కి ఫార్ములా ఎనర్జీ బై టైం. సో n ఫోటాన్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి n ఇంటూ E బై టీ. సో ఎనర్జీ ఫార్ములా, ఫోటాన్ యొక్క ఎనర్జీ ఫార్ములా h𝛎. మీకు వేవ్ లెంత్ ఇచ్చాడు కాబట్టి మ్యూని C బై ల్యాంబ్డా అని రాయి. సో దాని నుంచి n ఈక్వల్ టు ఎంత అవుతుంది? n ఈక్వల్ టు P ఇంటూ ల్యాంబ్డా ఇంటూ టీ బై హెచ్ ఇంటూ సి. ఇది సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. P వాల్యూ, ల్యాంబ్డా వాల్యూ ఇచ్చాడు, టీ వాల్యూ ఉంది, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు 6.67 10⁻⁻34. నెక్స్ట్ సి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10⁸. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి, 7th సమ్. So the maximum velocity of photoelectrons emitted from the surface is v when light of frequency n falls on a metal surface. General formula అంటే ఇది h𝛎 equal to work function plus ke max. సో మరి ke max అంటే ½ m² ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ n అని ఇచ్చాడు, వెలాసిటీ v అని ఇచ్చాడు ఇనీషియల్గా. అంటే hn ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ½ m². తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 3 times అంటే h ఇంటూ 3n ఈజ్ ఈక్వల్ టు 5. వర్క్ ఫంక్షన్ ఏం చేంజ్ అవుతుంది. దెన్ మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ విల్ బి. వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వెలాసిటీని v' అను, v''కు రిలేషన్ ఇచ్చాడు ఆప్షన్స్లో. చూడండి, ఇది hn అంటే ఇది, ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఇది 3hn కదా, ఇది 3hn. hn అంటే ఇది రాసుకోవచ్చు 3 ఇంటూ hn ప్లేస్లో ఇది రాసామనుకో 5 ప్లస్ ½ mv² ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ½ mv'². చూడండి ఎంత అవుతుంది? 3/5 మైనస్ 5 ప్లస్ 3/2 ఇంటూ mv² ఈజ్ ఈక్వల్ టు ½ mv'². దీన్ని 2/mతో మల్టిప్లై చేసాం అనుకో, దీన్ని ఈ m/2ని ఇటు సైడ్ తీసుకురండి, అంటే 2/m 2/m ఇంటూ 3/5 మైనస్ 5 అంటే ఎంత? 2/5.
ప్లస్ 2/m ఇంటూ 3/2 mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v డాష్ స్క్వేర్. తీసుకొచ్చింది 2/m కదా, ఇక్కడ ఎంత ఉంది 3/2 ఉంది, ఈ ఎంఎం క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇది 3v², ఇక్కడ ఎంత ఉంది 4/5/m. చూడండి v డాష్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంత వచ్చింది మీకు 3v² ప్లస్ 4/5/m. చూడండి v డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 3v² కన్నా ఎక్కువ కదా, v డాష్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 3v² లేదా v డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ √3v అవుతుంది. v డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ √3v, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, సేమ్ మోడల్. చూడండి నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, సేమ్ అదే మోడల్. 8th క్వశ్చన్ ఫార్ములా అది ఇచ్చింది ఏంటంటే రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ఫోటో సెల్. ద ఫాస్టెస్ట్ emitted electron has speed v if the wavelength is changed to 3 λ/4. చూడండి hc/λ in terms of wavelength లో ఇచ్చాడు. mu అంటే ఎన్ని వస్తాం, hc/λ ఈక్వల్ టు 5 + ½ mv². స్పీడ్ v if the wavelength is changed to 3 λ/4. నెక్స్ట్ సెకండ్ కేసులో లాంబ్డా ప్లేస్లో 3 λ/4 ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ఏ మారదు 5 + ½. దెన్ స్పీడ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్ స్పీడ్ చేంజ్ అయిందంట. చేంజ్ అయినటువంటి స్పీడ్ని v డాష్ అనుకోండి. ఇదంతా అవుతుందమ్మా 4hc/3 λ కదా, ఫైవ్ ప్లస్ ½ mv డాష్ స్క్వేర్. ఈ hc/λ ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయి, అంటే దట్ ఈక్వల్ టు 4/3 into hc/λ అంటే 5 + ½ mv² ఈజ్ ఈక్వల్ టు 5 + ½ mv డాష్ స్క్వేర్. ఈ 5 తీసుకొచ్చాం అనుకో 4/3 5 - 5 ప్లస్ 4/3 ఇంటూ 1/2 mv² ఈజ్ ఈక్వల్ టు ½ mv డాష్ స్క్వేర్. చూడండి 4 5 - 3 5 అంటే 5/3